మామ ఇక్కడ కనిపిస్తున్న ఈ మోటార్ వచ్చేసి 20 ఏళ్ల కిందట పెట్టింది మామ ఇది. దీనికి వచ్చేసి మొత్తం అంతా జేఏ లైన్ వేయడం జరిగింది. మోటారు మున్సిపాలిటీ సంపు లైన్లు వచ్చేసి అంతా జేఏ పైప్స్ వేసినారు. అవి మొత్తం రస్ట్ పెట్టేసి మొత్తం ఊరికెలా చేతితో పట్టుకుంటే కూడా మొత్తం ఊడొచ్చేస్తుంది. ఆ పైప్స్ వచ్చేసి ఇక్కడే ఉన్నాయి చూడండి మామ. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 పైప్స్ వచ్చేసి ఒకటి సంపు నుంచి పైకి కొట్టడానికి, ఇంకొకటి మున్సిపాలిటీకి మామ. జస్ట్ ఊరికెలా చేతితో పట్టుకుంటే ఊడొచ్చేస్తున్నాయి. అక్కడ కనిపిస్తున్న సిపివిసిది వచ్చేసి మున్సిపాలిటీది. ఈ పాత లైన్లు తీసి కొత్త లైన్లు ఏ విధంగా వేసినామో చూడండి మావా. ఇక్కడ మొత్తం అంతా చిప్పింగ్ వేసేసి పాత వాళ్ళు రిమూవ్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఎంటీఎల్ బిగించేసి పాత పైప్స్ తీసేయడం జరిగింది. మనం పని చేసేటప్పుడు పెద్ద పని చిన్న పని అని ఆలోచించకుండా చేయాలి. ముందుగా చెప్పాలంటే కొత్త వర్క్ చేసేదానికంటే ఇలాంటి ఆల్టరేషన్ వర్క్ చేస్తేనే నీ వర్క్ అనేది బాగా బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి వర్క్ అయినా సరే వెనకడుగు వేయకుండా చేయండి మామ. అలాగైతేనే మనకి మరికొన్ని అవకాశాలు, మరికొన్ని పనులు దొరుకుతాయి. ఈ విధంగా అయితే పైప్ లైన్ వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మేము ఇబ్బంది పడింది ఏంటంటే మోటార్ జరపడానికి ఆల్రెడీ కింద నట్లు బిగించేస్తున్నారు మా. యూనియన్ బిగించడానికి చాలా ఇబ్బంది అయింది. అందుకని నట్లు ఇప్పేసి మొత్తం అక్కడ బెండ్ వరకు మొత్తం తీసేయడం జరిగింది మామ. అప్పుడు మాకు బిగించుకోవడానికి చాలా సింపుల్ అయింది. ఈ విధంగా అయితే దీనికి యూనియన్ బిగించడం జరిగింది. చూసారు కదా, ఆల్టరేషన్ వర్క్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. మళ్ళీ తిరిగి అన్నట్లు అలాగే బిగించడం జరిగింది. ఇప్పుడు బిగిస్తున్న ఈ యూనియన్ వచ్చేసి మోటార్ అవుట్లెట్ ఇది. ఈ విధంగా అయితే మళ్ళీ తిరిగినట్లు అదే విధంగా బిగించడం జరిగింది. అవుట్లెట్ వర్క్ కూడా ఏ విధంగా చేసినామో చూడండి. దీనికి వచ్చేసి సంపు మున్సిపాలిటీ ఇన్ ఒకటి ఉండేది మామ, అవుట్ ఒకటి ట్యాంకుల వరకే ఉండేది. దీనికి మళ్ళీ సంపులోకి రిటర్న్ పడే విధంగా కూడా సెట్ చేసినాము కొత్త లైన్. చూడండి మామ, ఈ విధంగా అయితే పాత వాళ్ళు తీసుకొని అవుట్ లైన్కి ఎంటీఎల్ వేసి బిగించడం జరిగింది.